సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ ఢీకొనడంతో డైనోసార్ల యుగం అంతరించిపోయింది. డైనోసార్లు అంతరించిపోవడానికి, ఈ భూగ్రహంపై మహా విపత్తు సంభవించడానికి 2 రోజుల ముందు ఈ సృష్టిలో ఏం జరిగింది? విశ్వంలో జరిగిన అరుదైన ఘటనలు ఏంటి? ఒక పర్వతం ఎత్తున్న గ్రహశకలం సూర్యుడిలాగా మండుతూ భూమిని ఢీకొట్టిన తర్వాత జరిగిన మహా నష్టం ఏంటి? మళ్ళీ అంత భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే బతికే మార్గాలు ఉన్నాయా? ఈ ఆసక్తికర అంశాలను ఈ వీడియోలో చూద్దాం. అది 66 మిలియన్ సంవత్సరాల క్రితం. మెసజోయిక్ యుగం అంతరించిపోవడానికి 2 రోజుల ముందు విశ్వంలోని జంతువులు, కీటకాలు, అరుదైన పక్షిజాతులు జరిగే మహావిపత్తు గురించి తెలియక తమ దైనందిక చర్యల్లో మునిగి తేలుతున్నాయి. సూర్యుడు నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. దట్టమైన అడవుల్లోని మహావృక్షాల ఆకుల గుండా సూర్యరశ్మి జీవచరాలపై పడుతోంది. డైనోసార్లు సహా అరుదైన పక్షులు ఎలాంటి చింత లేకుండా రోజులాగే ఆహ్లాదంగా గడిపేస్తున్నాయి. కానీ అదే సమయంలో ఒక పెద్ద పర్వతం పరిమాణంలో ఉన్న భారీ గ్రహశకలం గంటకు 64,000 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తుందని, ఆ ఆస్ట్రాయిడ్ తమను భస్మం చేస్తుందని ఆ జీవచరాలకు తెలియదు. ఆస్ట్రాయిడ్ భూమికి సమీపంగా వస్తున్న వేళ ఆకాశంలో 2 సూర్యుళ్లు కనిపిస్తున్నాయి. సూర్యుడి కంటే చాలా పెద్దదిగా మరియు ప్రశాంతవంతంగా ఉన్న అగ్నిగోళం భూమికి సమీపంగా దూసుకొస్తుంది. సుమారు 100 ట్రిలియన్ టన్నుల బరువున్న ఆ ఆస్ట్రాయిడ్ ఒక్కసారిగా భూమిని బలంగా తాకింది. ఆ గ్రహశకలం భూమిలోకి సుమారు 185 కిలోమీటర్ల లోతుకు దూసుకుపోయింది. ఈ గ్రహశకలం ధాటికి ఈ బిలం ఏర్పడ్డ చోట ఆ వేడికి రాళ్లు కూడా ఆవిరైపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ ఘటనతో భూమిపైన ఉన్న సుమారు 80% పైగా జీవరాశులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ అటాక్ను ప్రపంచ మహావిపత్తుగా అభివర్ణించగా, ఈ దాడితో మెసజోయిక్ యుగం అంతరించిపోయింది. ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్లే మెసజోయిక్ యుగం అంతరించిపోయిందని 1980లో ఆస్ట్రాయిడ్ ఎఫెక్ట్ థీరం మొదటిసారిగా ప్రకటించిన తర్వాత అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం పీకరింగ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. ఈ సిద్ధాంతం ద్వారా గ్రహశకలం భూమిని ఢీకొట్టిన కొన్ని సెకన్లలోనే భూమిపైన ఉన్న 80% జీవరాశులు అంతరించిపోయాయి. ఆస్ట్రాయిడ్ తాకిన 1000 కిలోమీటర్ల లోపల ఉన్న జీవరాశులన్నీ వేడికి మాడి మసైపోగా, తర్వాత సంభవించిన వాతావరణ మార్పులు, సునామీ వంటి ప్రకృతి విపత్తులతో మిగిలిన జీవరాశులు అంతరించిపోయాయి. గ్రహశకలం తాకిన 9 సెకన్లలోపే రేడియేషన్ విడుదలై ఎక్కువ మంది మరణించారు. మహావృక్షాలు సహా అడవుల్లో ఆకస్మికంగా భారీగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో డైనోసార్లు సహా అరుదైన జీవరాశులన్నీ అంతరించిపోయాయి. ఆస్ట్రాయిడ్ అటాక్తో సముద్రంలో విశ్వ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ సునామీ సంభవించింది. 1000 అడుగుల ఎత్తులో సునామీ విరుచుకుపడింది. భూగోళం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత స్థాయిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 10.1 కంటే ఎక్కువగా నమోదైందని పరిశోధకులు తేల్చారు. ఆస్ట్రాయిడ్ ఢీకొన్నప్పుడు వచ్చిన భూకంపం గత 160 ఏళ్లుగా సంభవించిన అన్ని భూకంపాలతో సమానమని ఓ అధ్యయనం తేల్చింది. ఇలా ఆకాశం నుంచి అగ్నిగోళాలు, సముద్రం నుంచి సునామీ, పొడమిపై భూకంపం, ఇలా భూమి ఆకాశాలు కడలి విరుచుకుపడి ఓ యుగం అంతరించిపోయింది. ఆస్ట్రాయిడ్ ఢీకొన్న దాదాపు 45 నిమిషాల తర్వాత భూమి నుంచి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు 105 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం రావడంతో ఈ మహా విపత్తు నుంచి బయటపడిన కొన్ని జీవరాశులు పూర్తి చెవిటిగా మారిపోయాయి. అనంతర కాలంలో జన్మించిన చాలా జీవరాశులు చెవులు లేకుండా జన్మించాయని అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రాయిడ్ ఢీకొన్న తర్వాత చాలాసేపు భూమంతా చీకటగా మారిపోయిందని, కొన్ని గంటల పాటు పట్టపగలే భూమి మొత్తం పూర్తి చీకటగా మారిపోయింది. ఈ మహా విపత్తు వల్ల చాలా ఉల్కలు కూడా మాడి మసైపోయాయి. మరికొన్ని ఉల్కలు భూమికి చాలా దగ్గరగా ప్రయాణిస్తూ అధిక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ విడుదల చేశాయి. ఆస్ట్రాయిడ్ ఢీకొన్న వారాలు, నెలలు తర్వాత కూడా
ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంది. భారీగా ఎగిసిన మంటలు భూగ్రహాన్ని పరిరక్షించే ఓజోన్ పొరను భారీగా నాశనం చేశాయి. ఈ ఘటనలో 10,000 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, 100 బిలియన్ టన్నుల కార్బన్ మొనాక్సైడ్, 100 బిలియన్ టన్నుల మీథేన్ను ఒకేసారి విడుదలైంది. దీంతో ఓజోన్ పొరకు భారీ నష్టం సంభవించింది. దీర్ఘకాల పర్యావరణ దుష్ప్రభావాలు కూడా జీవరాశుల అంతానికి కారణమయ్యాయి. ఈ మహా విపత్తు వల్ల విశ్వాన్ని ధూళి కమ్మేసింది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక వృక్షాల పెరుగుదల పూర్తిగా ఆగిపోయింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని వృక్ష సంపద పెరగడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆస్ట్రాయిడ్ భూగ్రహాన్ని ఢీకొన్న క్షణం మన గ్రహం ప్రయాణంలో అత్యంత పరిమాణాత్మక క్షణం. నానో సెకండ్లలోనే డైనోసార్ల శకం ముగిసింది. క్షీరదాల జాతికి అంకురార్పణం జరిగింది. ఒక యుగాన్ని అంతం చేసి వేల జాతుల జీవజాలాన్ని అంతం చేసిన ఆ మహా విపత్తు మళ్లీ సంభవిస్తే ఈ గ్రహం అంతం కావాల్సిందేనా? ఇప్పటికే చాలా గ్రహశకలాలు భూమికి సమీపంలోకి దూసుకొచ్చి భయకంపితుల్ని చేస్తున్నాయి. ఈ సమయంలో మరోసారి అలాంటి విపత్తే సంభవిస్తే మనం తప్పించుకునే అవకాశం ఉందా? మానవాళి సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరో ఆస్ట్రాయిడ్ ఢీకొనే సమయానికి సరైన ఖండంలో, సరైన వాతావరణంలో, సరైన ఎత్తులో, సరైన సమయంలో, ఎలాంటి ప్రకృతి విపత్తులు ఏం చేయలేని స్థావరంలో ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా మానవాళిని కాపాడుతుందని చెప్పలేమని వారు స్పష్టం చేస్తున్నారు. సెకనుకు 12.5 మైళ్ల వేగంతో భూమి వాతావరణంలోకి అగ్నిగోళంగా మండే ఆస్ట్రాయిడ్ దూసుకొస్తున్నప్పుడు సంభవించే ప్రకృతి విపత్తులను తట్టుకోవడం అంత తేలిక కాదు. గాలిలోనే పేలిపోయే ఉల్కలు అడవులను దహింపచేస్తాయి. క్షణాల్లోనే గాలి 1000 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుతుంది. ఇది మానవులు పీల్చుకోగానే వెంటనే మరణిస్తారని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. ఈసారి అదే స్థాయిలో ఉన్న ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే సంభవించే విపత్తు మెసోజోయిక్ యుగంలో సంభవించిన దానికంటే 1000 మిలియన్ రెట్లు అధికంగా ఉంటుందని వెస్ట్రన్ యూనివర్సిటీ వెల్లడించింది. గ్రహశకలం భూమిని తాకిన 15 గంటల్లోపు గ్రహం మీద ఉన్న తీర ప్రాంతాలన్నీ అంతరించిపోతాయి. ఉల్కలు మండి పైనుండి భూమిపై పడుతున్నప్పుడు మండుతున్న వడగళ్ల వాన నుంచి బయటపడలేమని చెబుతున్నారు. ఆస్ట్రాయిడ్ ఢీకొనడంతో 100 బిలియన్ టన్నుల ఆవిరితో కూడిన సల్ఫర్ భారీ తుఫాను మేఘాలుగా ఘనీభవిస్తుంది. దీనివల్ల యాసిడ్ వర్షం కురుస్తుంది. సూర్యరశ్మి 90% తగ్గిపోతుంది. వర్షపాతం 80% తగ్గుతుంది. ఆస్ట్రాయిడ్ ఢీకొనే అవకాశం ఉన్నప్పుడు సునామీ అలలు 1000 అడుగుల ఎత్తులో విరుచుకుపడే అవకాశం ఉందని, సముద్రాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. భూమిలో బంకర్లలో దాక్కున్నా సంభవించే భారీ భూకంపాలతో తప్పించుకోవడం అసాధ్యమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్ర సాంకేతికతతో ఆస్ట్రాయిడ్ను గతి తప్పించి భూమిని తాకకుండా చూడొచ్చని, కానీ అది అనుకున్నంత తేలిక కాదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. మరి చూద్దాం మానవ మేధస్సు జరగబోయే ఈ విపత్తుల నుంచి కాపాడడానికి ఎంతటి ప్రయత్నం చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.